హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ యాపిల్ నట్స్ సర్బత్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఈ సర్బత్ చేయడానికి ఏమేమి కావాలనేది ఫస్ట్ చూసిస్తామండి. ఇక్కడ బాదం పిసిన్ అనేది ఒక 8 hours పాటు నానబెట్టి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అంతా నేను నానబెట్టాను. అలానే 1 టేబుల్ స్పూన్ అంతా సబ్జా సీడ్స్ని ఒక 15 minutes ముందు నానబెట్టుకోండి. రాత్రి మనము ఒక 7 to 8 డేట్స్, అలానే 7 to 8 బాదం పప్పు, 7 to 8 జీడిపప్పు, ఇవి మూడింటిని సెపరేట్గా మనం నానబెట్టి పెట్టుకున్నాము. మనం తీసుకున్నది చిల్డ్ మిల్క్ అండి. 3 cups తీసుకున్నాము. ఆ కప్స్కు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అంతా షుగర్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం డేట్స్ని కూడా గ్రైండ్ చేయబోతున్నాం కాబట్టి ఈ స్వీట్నెస్ అనేది మనకు కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం తీసుకున్న షుగర్, బాదం, జీడిపప్పు, డేట్స్, ఇవి మూడింటిని మనం మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి తీసుకొని రావాలండి. డేట్స్ని నీళ్ళతో సహా వేసేసామండి. కానీ జీడిపప్పు, బాదం పప్పులో నీళ్ళు అక్కర్లేదండి. ఓన్లీ పప్పుల్ని మాత్రం యాడ్ చేసి మెత్తటి పేస్ట్గా రెడీ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మనం పేస్ట్గా రెడీ చేసి తీసుకున్న తర్వాత దీన్ని మనం చిల్డ్ మిల్క్లో డైరెక్ట్గా మిక్స్ చేసి కలుపుకోవడమే అండి. మనం ఈ సర్బత్ చేయడానికి కుకింగ్ ప్రాసెస్ అనేది ఏమి ఉండదండి. నట్స్ని సోక్ చేయడం అనేది మనం రాత్రి చేసేసామంటే మార్నింగ్ లెగ్గగానే ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పిల్లలు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తాగేయడమే అండి. మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని మిల్క్లో కలిపేసామండి. మనకు స్వీట్నెస్ అనేది ఈ నట్స్లో, అలానే డేట్స్, షుగర్ తక్కువ వేసాం, దీంట్లోనే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా సబ్జా సీడ్స్ని మనం నానబెట్టి పెట్టాం చూడండి, దాన్ని కూడా మనం ఈ మిల్క్లోనే యాడ్ చేసుకోవాలి. అలానే మనము నానబెట్టి పెట్టుకున్న ఈ బాదం పిసిన్ని కూడా 2 to 3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎండాకాలంలో మనం ఈ బాదం పిసిన్ని డైలీ కొద్దిగా తీసుకోవడం వల్ల మనకు అది బాడీని కూల్ చేస్తుంది. ఇవి అన్నీ మిక్స్ అయిన తర్వాత అండి 1 కప్ అంతా ఐస్ క్యూబ్స్, 1 కప్ అంతా చాప్ చేసిన యాపిల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. అంతే అండి, మనకు సర్బత్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నిటిని కలిపిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో ఈ సర్బత్ని వేసేసి తాగడమే అండి. మనం ఈ సర్బత్ని ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత తాగామంటే ఇది చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. సేమ్ టైంలో మనం ఆ కూల్నెస్ని బాడీలో ఫీల్ చేయొచ్చు అండి. అంతే, మనం రెడీ చేసుకున్న ఈ సర్బత్ని సర్వింగ్ బౌల్కి మార్చి సర్వ్ చేయడమే అండి. చాలా చాలా ఈజీ అయిన రెసిపీ. ఈ సర్బత్లో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. మీరు ఇష్టపడారంటే ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం రెడీ చేసుకున్న పేస్ట్లో కొద్దిగా కుంకుమ పువ్వు అనేది వేసి పేస్ట్ చేసుకుంటే మీకు ఇంకా ఎల్లోయిష్ కలర్లో దొరుకుతుంది అండి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఒక రిఫ్రెషింగ్ సర్బత్ అనేది రెడీ చేసుకున్నాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ సర్బత్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఇంత కూల్గా వద్దని అనుకున్నారంటే ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే చిల్డ్ మిల్క్ వాడుతున్నాం కాబట్టి మనకు ఆ చిల్నెస్ చిన్నపిల్లలకు సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ సీజన్లో మీకు ఈ సర్బత్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.